అధ్యాయం 35-36 వచనం చదువుతాను. నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తులను కమ్ముకొను. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాడు. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, ఈ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల మా తండ్రి, గొప్ప దేవుడా యేసురాజా, మీకు వందనాలు. చదువుబడిన వాక్యాన్ని మీరు దీవించి మీ బిడ్డలమైన మేము మీ పాదాల యొద్ద ఉన్నాము తండ్రి. మా అందరి హృదయాలు మీరు ఎరిగిన దేవుడవు కాబట్టి మేమందరం మీతో కూడా బ్రతుకున్నట్టు, మీ రాజ్యంలో మీ మహిమలో మేము పాలివారమై ఉన్నట్లు చేరువచ్చిన మీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడి, పరిశుద్ధాత్మ దేవుడా అందరితో మాట్లాడి బలపరిచి నడిపించిన, మాకు వ్యతిరేకంగా విరోధంగా పంచి ఉన్నాం దుష్టాత్మలను గద్దించి భూమి అందు బంధిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరికి వినగల చెవులను, గ్రహింపగల హృదయాన్ని దయచేసి మీరే మీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నిలబెట్టి వాడుకోమని యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన జీవం గల దేవుడు మరియతో మాట్లాడుతున్నప్పుడు దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఏంటంట? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అయితే దేవుని శిశువు ఆత్ముడై పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్తుంది. ఇక్కడ మరి అంటున్నది ప్రభు మాట చొప్పున జరుగును గాక అంట. దేవుని బిడ్డలారా, యోహాను పుట్టబోయి అంటే జకరియా గారు నీకు ఒక కుమారుడు పుడతాడంటే ఆయన నమ్మలేదు. జకరియా నీకు ఒక కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు ఆయన నమ్మలేదు. కానీ మరియా కన్యకగా అయి ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక కుమారుడు పుడతాడంటే ఆమె నమ్మింది. దేవుని స్తోత్రం. జకరియా నమ్మలేదు కాబట్టి మూగవాడై ఉన్నాడు. మరియా దేవుని మాటను నమ్మింది కాబట్టి నోరు తెరిచి దేవుడిని స్తుతిస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనం కూడా చాలా మందిని దేవుని యొక్క వాక్యము నమ్మనందున మౌనమై ఉంటున్నాము. దేవుని వాక్యము ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు దేవుని యొక్క మాటలు పలుకుతున్నారు, దేవుని యందు ఆనందిస్తున్నారు. మనం దేవుని మాటను నమ్మాలి. ఆయన చెప్తున్నాడు 37వ వచనంలో, 1వ అధ్యాయం 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాడు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా మన జీవితంలో కూడా నిరర్ధకం కానేరదు. నా మాట ప్రకారం మీరు జీవిస్తే మీరు బ్రతుకుతారు, నా మాట ప్రకారం మీరు నడుచుకుంటే వర్ధిల్లుతారని దేవుడు మన విషయంలో చెప్పిన మాట నిరర్ధకము కానేరదు. అది ఎప్పుడు నిరర్ధకం అవుతుందంటే నువ్వు చెప్పిన మాట నమ్మనప్పుడు, ఆయనను విశ్వసించినప్పుడు నీ జీవితంలో కార్యాలు జరగకుండా ఆగిపోతాయి. కానీ యోహాను విషయంలో ఆయన నమ్మలేదు, కానీ దేవుడు చెప్పిన మాట జరుగుతుంది, నిరర్ధకము కానేరదని చెప్పాడు. ఆయన నమ్మలేదు కనుక దూత చెప్పాడు, నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మలేదు కాబట్టి నువ్వు మోగొడవై ఉంటావు. ఎప్పటి వరకు మోగొడవై ఉంటావు? నీకు కుమారుడు పుట్టేంత వరకు
నువ్వు మూగోడవైటు. అయితే మరియా ఆయనతో చెప్పిన మాట అన్నట్టున్నది, ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. ఆ మాట చెప్పినప్పుడు దూత చెప్పాడు, ఇదిగో నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా గర్భము ధరించింది, ఆమెకు 6వ మాసం అని చెప్పాడు. దేవుడు మాట్లాడతాడు, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడతాడో మనం కూడా నమ్మినట్లయితే మనతో కూడా మాట్లాడతాడు. మనం ఏదైతే నమ్మి దేవుడికి లోబడతామో అది మన పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూద్దాము లూకాసు వార్త 1వ అధ్యాయము 58వ వచనం చదువుతారు. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరముంచమని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించి 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యాని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహాను పేరు పెట్టవాలని చెప్పాను. దేవుని బిడ్డలారా, యేసయ్య పుట్టుకకు యేసయ్య జన్మకు ముందు యోహాను ఉంటాడు. ఫస్ట్ ఎవరంటారు? బ్యాప్టిజం ఇచ్చి యోహాను. ఈ యోహాను దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడై పుట్టుకతోనే పరిశుద్ధ ఆత్మతో నిండిన వ్యక్తి. ఎవరైనా పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి కడుపులో ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ప్రియ బిడ్డలారా, ఈమె వృద్ధాప్యమందు చక్కటి కుమారుని యోహాను కన్న తర్వాత 8వ రోజు సున్నతి చేసి 8వ రోజే బైబిల్ ప్రకారం పేరు పెడతారు. ఏ రోజు చెప్పండి? 8వ రోజే. అబ్రాహాము కూడా ఇస్సాకు కన్న తర్వాత 8 రోజులకే పేరు పెట్టాడు. ఇస్మాయిల్ కన్నప్పుడు కూడా 8 రోజులకి పేరు పెట్టాడు. యేసే పుట్టినప్పుడు కూడా 8వ రోజే పేరు పెడతాడు. మనం ఏం చేస్తాము? బైబిల్లో పాటించాలి. దేని పాటిస్తాము చెప్పండి? 21 దినం. దేవుని స్తోత్రం. ఏ దినం? 21 దినం. అది విగ్రహాలకు సంబంధించింది. అన్నిగా ఉన్నవి చేస్తారు. మనం చేయాల్సింది దేవుని బిడ్డలారా 8వ దినం. ఒకవేళ హాస్పిటల్లో ఆపరేషన్ ఉందనుకోండి, మనం 21 దినాన్ని పాటించవద్దు. ఏ దినం పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. బైబిల్ ఒక వాక్యం మనకు కావాలి. అయితే 8వ దినము యోహాను పేరు పెట్టాం, జకర్యాని పేరు పెట్టాం అనుకున్నారు. కాదు, వానికి యోహాను అని పేరు పెట్టాలి. ఇదేంటి పేరు ఎక్కడ లేదు కదా? మీ బంధువుల్లో ఎవరి పేరు లేదు కదా? మీ బంధువుల్లో పేరు లేదు. ఆ పేరు ఎందుకు పెడతావు యోహాను అని? సరే, వాళ్ళ నాన్నగారిని అడుగుతాం. నాన్నగారు మూగోడు అయి ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారు అడుగుదామంటే ఆయన వాత పలక తెమ్మన్నాడు. ఆ పలక మీద యోహాను అని రాశాడు. ఎప్పుడైతే యోహాను అని రాశాడో ఆయన నోరు తెరవబడ్డది. దేవుని స్తోత్రం. చూడండి, ఆయన ఏమంటున్నాడు? 63వ వచనం. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని రాశాను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి, వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. దేవుని స్తోత్రం. ఏం చేయబడ్డాడు? దూత చెప్పాడు, నీకు కుమారుడు కొట్టాడు. అతని పేరు ఏమని పెట్టాలంట? ఏమని పెట్టాలి? యోహాను అని పేరు పెట్టాలి. యోహాను ఎప్పుడైతే ఆయన ఆ పలక మీద రాశాడో మూగబడిన అతని నోరు ఏమైంది? తెరవబడ్డది. దేవుడి చిత్తాన్ని ఎప్పుడైతే మనం కూడా జరిగిస్తామో అప్పుడు మన నాలిక సడలి ఇతరులకు స్వార్థ చెప్పగలుగుతాం, ఇతరుల ఎదుట సాక్షులుగా ఉండగలుగుతామండి. దేవుని వాక్యం నమ్మిన ప్రకారం మనం జీవిస్తే మనం ఆనందంగా ఉంటాము.
ఇతరులకు సువార్తను ప్రకటించగల వారమై ఉంటాం. దేవుని వాక్యాన్ని నమ్మకపోతే, దేవుని వాక్యం విని దాని ప్రకారం చేయకపోతే మనం మొగోళ్ళమై ఉంటాం. దేవుని స్తుతించండి. ఎంతసార్లు నోరు తెరవమ్మా అన్న కూడా అట్లనే ఉంటాం. ఎందుకు? కారణం ఏంటి? నువ్వు దేవుని వాక్యం విని దేవుని ప్రకారం నడవట్లేదు. అందుకే మనం దేవుని స్తుతించలేకపోతున్నాం. మందిరంలో కూడా స్తుతించే వాళ్ళు స్తుతిస్తారు, కొంతమంది స్తుతిస్తారు, కానీ పెదవులే ఆడించినట్టు కనబడుతుంది, శబ్దం బయటికి రాదు. శబ్దము బయటికి రాకపోతే ఎవరన్నా పిలిస్తే ఎట్లా నిలబడుతుంది? ఉదాహరణకి నేను సుధారాన్ని పిలిచిన అనుకో అన్నాను, ఆమె నిలబడ్డదా? నేను పిలుస్తున్నాను, ఇప్పుడు నేను పిలుస్తున్నాను, గట్టిగా పిలుస్తున్నాను. వినొచ్చిందా? అలాగని దేవుని వాక్యం విని దాని ప్రకారం నడిచేవారు దేవుని సృష్టించినప్పుడు బయటికి శబ్దం వస్తుంది. దాని ప్రకారం నడవకపోతే మనం మొగలలాగానే ఉంటాం. దేవుని సృష్టించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలన్నప్పుడు గట్టిగా స్తుతులు చెల్లించాలి. మనం ప్రభువా నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేసావని అందరికి వినబడేటట్లు, సంఘంలో వినబడేటట్లు దేవుని స్తుతించాలి. దావీదు కూడా అంటాడు, నేను సమాజంలో మందిరంలో ప్రజల మధ్య నేను కనపరుస్తానయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తానయ్యా, నువ్వు నాయుడు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తానయ్యా అంటాడు. కాబట్టి మనం కూడా మరి ఎప్పుడైతే యోహాను 4:64 వచనం 65 వచనం చదువుతాం. లూకాసు వార్త 1:45 వచనం. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయం కలిగను. ఆ సంగతులనియు యూదాయు కొండ సీమలందంతయో కొండ సీమల అందంతటా ప్రవచనమాయెను. హల్లెలూయా. ఎందుకంటే అందును బట్టి వారి చుట్టుపట్లను కాపురం ఉన్న వారందరికీ భయం కలిగిందంట. ఇన్ని రోజులు మోగోడై ఉన్నాడు ఈ జకర్యా. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. యోహాను పేరు పెట్టు. అంతకుముందు నువ్వు యోహాను పేరు పెట్టావంటే ఏమో జరగదు ప్రభావ, నేను ఇంత ముసలను మాట్లాడబెట్టి నమ్మలేను. యోహాను పేరు పెడితే సరే పుడితే పెడతాను చెప్పాలి కదా, ఏం చెప్పాలి? అసలు పుట్టినే పుట్టారు అన్నాడు. ఇంత ముసలను మాట్లాడబెట్టి అన్నాడు. అయితే దేవుడు పెట్టాల, దేవుడికి అసాధ్యం అనేది ఏదీ లేదు. ఆయన వృద్ధులను సైతం యవ్వనస్తులుగా మార్చడానికి సమర్థుడు. మూయబడిన గర్భాన్ని తెరవడానికి సమర్థుడు. గర్భసంచి లేకపోయిన నీ కడుపులో గర్భసంచి సృష్టించడానికి ఆయన సమర్థుడు. మన దేవుడు శక్తివంతుడని మీరు నమ్మి ఆయన వాక్య ప్రకారం నడిస్తే మీ మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, ఆత్మీయంగా ఎదుగుతారు, దేవుని ఆత్మ చేత నింపబడతారు, దేవుని నామమున శక్తి పొందుతారు. ఒక సహోదరి గర్భసంచి లేదు, కర్ణాపురం చర్చిలో జరిగిన విషయం, దేవుని స్తోత్రం. కానీ పెళ్లి కాకముందే గర్భసంచి తీసివేయబడ్డది ఒక కారణం చేత, ఒక అనారోగ్యం చేత. అయినా తల్లిదండ్రులు ఏం చేశారు? పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే పిల్లలు కావట్లేదని డాక్టర్ దగ్గర తీసుకపోతే అసలు గర్భసంచే లేదయ్యా, ఎట్లా పిల్లలు అవుతారు? దేవుని స్తోత్రం. ఎలా జరిగిందంటే కొంచెం ప్రాబ్లం వచ్చి తీసేశారు. మళ్ళీ ఎందుకు అట్లా అంటే ఇప్పుడు పెళ్లి ఎందుకు చేశారు? ప్రాబ్లం కదా. దేవుడి మైన అప్పుడు సువార్త విన్న యేసే గురించి విని ఆమె తల్లిదండ్రులు ఎక్కడ తీసుకెళ్ళారు? మందిరానికి తీసుకెళ్ళారు. 3 రోజులు వెళ్ళిన తర్వాత సేవకుల్లో ప్రవచన వరం ఎత్తి మాట్లాడాడు. పలానా సహోదరి గర్భసంచి లేదని బాధపడుతుంది, ఇదిగో 7 గర్భసంచి దేవుడు సృష్టిస్తున్నాడు, నువ్వు నమ్మి బాప్టిజం పొందు, యేసయ్య సజీవుడు, హల్లెలూయా. ఆమె విశ్వసించిన నాతోనే దేవుడు మాట్లాడాడు. నమ్మి బాప్టిజం పొంది ప్రభువుని వెంబడించినప్పుడు దేవుడు బిడ్డారా ఆమె గర్భం ధరించింది. ఒక కొడుకుని ఎత్తుకొని సాక్ష్యం చెప్పింది. కొడుకుని ఎత్తుకొని పుట్టే వరకు సాక్ష్యం చెప్పాలి, కొడుకు పుట్టిన తర్వాత ఆమె సాక్ష్యం చెప్పింది. దేవుడికి అసాధ్యమా కాదు? దేవుడికి సమస్తం సాధ్యమని. వృద్ధులను యవనస్తులుగా మార్చుటకు ఆయన సమర్థుడు.
తెల్లని వెంట్రుకలను నల్లగా చేయడానికి ఆయన సమర్థుడు. మీ కడుపులో ఉన్న ప్రతి బలహీనతను తొలగించడానికి సమర్థుడు. రాళ్ళు గదించడానికి, రాప్పలు గదించడానికి ఆయన సమర్థుడు. నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు పెట్టారు. దేవుడిని మనం ఘనపరచు వారమై ఉండాలి. ఈయన ఎప్పుడైతే యోహానని పేరు పెట్టాడో నాలిక సడలి దేవుని స్తుతిస్తుంటే విన్నవారికి అందరికీ భయం కలుగుతుంది. ఇన్ని రోజులు మొగుడు ఉన్నాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే దేవుడు వింటారు. ఇప్పుడు చూద్దాము 68వ వచనం. 68వ వచనం లూకాసు వార్త 1వ అధ్యాయం 68వ వచనం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాడు. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగం అనగా మన శత్రువుల నుండి మనం దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాడు. దేవుడు చూస్తున్నాడు. జకర్యగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. దర్శనమిచ్చాడు, మాట్లాడాడు. మాట్లాడిన మాటలు నెరవేరుస్తున్నాయి మన జీవితంలో. మరి మన జీవితంలో ఎందుకు నెరవేరు? ఎవరి మన జీవితంలో ఎందుకు నెరవేరు అంటే మనం నమ్మట్లేదు. దేవుడు అంటే నువ్వు నమ్మటం నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమన్నాడా లేదా? మనం నమ్మాలి. నాకు ఏది సంభవించదు, ఏ కీడు నాకు సంభవించదు, ఏ దయ్యం నన్ను ఏం చేయదు. వాళ్ళకు దేవుడే దాన్ని బుద్ధి చెప్తాడు. నా దేవుడు శక్తివంతుడని మనం మనసులో విశ్వసించాలి. నా దేవుడు సమర్థుడు, నా దేవుడు సమర్థుడు సమర్థుడు. దాని నుండి దుష్ట రుదాత్మల నుండి విడిపించి విమోచించడానికి సమర్థుడు, వ్యాధి నుండి రోగం నుండి విడిపించడానికి సమర్థుడు అని మనం నమ్మాలి. మన మనసులో ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు నీ జీవితంలో, నీ హృదయంలో కార్యం జరుగుతుంది. మనం నమ్మాలండి. యేసయ్య చెప్పిన మాట ప్రకారం నడిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. యేసయ్య చెప్పిన మాట ప్రకారం నువ్వు నడవకపోతే నువ్వు మౌనంగా ఉండిపోతావు. నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. నమ్మి మనము ముందుకెళ్ళినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా గొప్ప కార్యాలు జరుగుతాయి. 76వ వచనం చదువుతాం. మరియు ఓ శిశువా సర్వోన్నతుని ప్రవక్త వనబడదు. నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గంలో నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దయ దర్శనము అనుగ్రహించును. ఎప్పుడైతే మనము దేవుని యొక్క మార్గంలో సమాధానపడి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు అరుణోదయుడై ఉదయిస్తాడు. మరణ ఛాయలో ఉన్నవారు జీవంలోకి వస్తారు. చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులోకి వస్తారు. వెలుగు చూస్తారు. ఎప్పుడు చూస్తారు? నమ్మి వాక్యం విని దాని ప్రకారం నడిచినప్పుడు. వాక్యంలో జీవం ఉందండి. ఈ జీవము మనుషులకు వెలుగునిస్తుంది. ఆ వెలుగులో నడిచినప్పుడు ఆ వెలుగు మనుషులకు జీవం ఇస్తుంది. దేవుడి వాక్యం జీవము. ఆ జీవంలో నడిచినప్పుడు ఆ జీవవాక్యం నీకు వెలుగునిస్తుంది. అందుకే నీ వాక్యం నా పాదం ఏమైందట? దీపమైన. ఆ మాట ప్రియజన బిడ్డారా 119వ కీర్తన 105వ వచనంలో ఆ మాట రాయబడింది. నీ వాక్యము నా పాదములకు ఏమైనది? దీపమైనది. దేవుడి యొక్క వాక్యం నమ్మి నడిస్తే ఆ వాక్యం ద్వారా మనం జీవిస్తాము. ఆ వాక్యమే మనకు వెలుగునిస్తుంది. ఆ వాక్యం ప్రకారం నువ్వు నడవకపోతే నువ్వు చీకట్లో ఉన్నావు. నువ్వు ఎక్కడ పోతున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. నీకు అర్థం కాదు నువ్వు ఏం చేస్తున్నావు. ఇది మంచిగా చెడు పని అని అనుకో.
ఎప్పుడైతే నువ్వు వాక్య ప్రకారం నడుస్తావో ఆ వాక్యము నిన్ను జీవింపజేస్తుంది. ఆ వాక్యమే నీ పాదములకు దీపమై ఉండి వెలుగునిస్తుంది. యేసుక్రీస్తు వారి జీవన దేవుడు అండి. అప్పుడు ఇప్పుడు ఎన్నడూ మార్పు లేనటువంటి దేవుడు నీతో నాతో ఉండి నడిపిస్తున్నాడు. ఆయన మనం గణపరచువారమై ఉండాలి. ఆయన మనం ప్రేమించువారమై ఉండాలి. ఆయన సన్నిధికి పరిగెత్తువారమై ఉండాలి. మనం నిర్లక్ష్యంగా ఉంటే దేవుని శక్తిని పొందుకోలేదన్నమాట. ఒకసారి పొందుకున్నాం, రుచి చూసాం, అయినా మనం నిర్లక్ష్యంగా ఉన్నాం కాబట్టి పర్వాలేదే ఏమన్నాడు వేసేయా అనుకుంటాం. దేవుడు ఆయన ప్రేమను నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే నువ్వే నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆయన శక్తిని, ఆయన మహిమను నువ్వు చూడలేకుండా నీ కనులు మూయబడి ఉన్నాయి. అందుకే చూడలేకపోతున్నావు. అందుకే ఆయన ప్రేమను రుచి చూడలేకపోతున్నావు. ఎవరైతే ఆయన అందులో ఆశ్చర్యని ఆయన వాక్యమని భయపడి నడుచుకుంటారో వాళ్ళు ఆ ప్రేమను పొందుకుంటున్నారు. దేవుడి కొరకు ఏమైనా తన జీవితాలైనా సమర్పించుకొని సమర్పణగా ముందుకు వస్తారు. ఆయన ఉన్నాడని మనం నమ్మాలి. ఆయన తన రాజ్యంలో ప్రవేశపెడతాడని, తనతో ఉంటామని మనం నమ్మాలి. ఈ భూమి మీద బతకడానికి ఎంతో కష్టపడుతున్నాం, కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు కష్టపడక్కర్లే. దేవుని స్తోత్రం. అక్కడ కష్టపడక్కర్లే. దేవుడు నీ కొరకు ఇల్లు పెట్టి పెట్టాడు. నీ కొరకు వస్త్రాలు రెడీ చేసి పెట్టాడు, తెల్లటి వస్త్రాలు. నువ్వు కొనుక్కో అక్కర్లే. ఆయన సిద్ధపాటు చేశాడు. నువ్వు కట్టని ఇల్లు దేవుడే నీ కొరకు తన చేతులతో ఇల్లు కట్టాడు. అయితే ఈ భూమి మీద నీ హృదయాన్ని దేవుని వాక్యం చేత కట్టుకోవాలి. ఎలా కట్టుకుంటావు? వాక్యం విన్న ప్రకారం నడుచుకుంటే కట్టబడి. దేవుని సోదరు ఉచితంగా దేవుడు నీకు కృపనిచ్చాడు. ఉచితంగా నీ హృదయాన్ని కట్టడానికి ఆయన సమయం ఇచ్చాడు. ఎవరి హృదయం కట్టబడుతుందంటే వాక్యం విని దాని ప్రకారం నడిచిన వాళ్ళ హృదయం కట్టబడుతుంది. దేవుని కొరకు మనం ఎప్పుడైతే కట్టబడతామో అప్పుడు ఫలిస్తాము. నాటబడకపోతే ఫలము రాదు. క్రీస్తులో నాటబడాలి. కట్టబడితేనే మనము ఫలం వస్తుంది. నాటబడాలి. నాటబడినప్పుడే ఫలం అనేది మొలుస్తుంది. ఇప్పుడు చెట్టు గట్టిగా నాటబడిన చోట నువ్వు క్రీస్తులో నాటబడితే క్రీస్తు యొక్క సారాంశాలు నీ యొక్క జీవితంలోనికి వస్తాయి. నువ్వు క్రీస్తులో నాటబడకుండా ఇటు అటు సగం ఉన్నావు అనుకోండి, లోకంలో ఉంటే లోకంలో ఉన్న ఆలోచనలు నీకు వస్తాయి. నువ్వు క్రీస్తులో నాటబడితే క్రీస్తులో ఉన్నటువంటి గుణలక్షణాలు, ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన ఆరోగ్యం, ఆయన బలం, ఆయన దీవెన మనం క్రీస్తులో కాకుండా దేవుని మాటలు వింటున్నాం, కానీ ఆయన మాటలు మన ఉదయంలో లేకపోతే లోకమే మన ఉదయంలో ఉంటుంది. ఏం చేయాలి? పోతాం. దేవుని స్తోత్రం. ఎట్లా వస్తాం? పోతాం. సైకిల్ లోపలికి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కంపెనీ నుంచి వెళ్ళిపోతుంది. ఆ నిలబడుతుంది. ఆయన వరకు నిలబడి ఏం చేస్తుంది? మళ్ళీ ఆయన తీసుకోగానే రైమని మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే మనము ఒక మిషన్ లాగా ఉండకూడదు. మనము దేవుడిని స్తుతించే వారమై ఉండాలి. మేము ప్రభువు సన్నిధికి వచ్చాము, నోరు తెరిచి ప్రభువుని స్తుతించాలి. ప్రభావ మా బతుకులు మార్చమని అడగాలి, మమ్మల్ని సరి చేయమని అడగాలి, మమ్మల్ని వెలిగింప చేయమని అడగాలి, మమ్మల్ని జీవింప చేయమని అడగాలి, మమ్మల్ని ఆశీర్వదించమని అడగాలి, మా బలహీనతలోని మమ్మల్ని విడిపించమని అడగాలి, మా విశ్వాసాన్ని, మా నమ్మకాన్ని అభివృద్ధి పరచమని అడగాలి, మా నమ్మకాన్ని నిలబెట్టమని అడగాలి, మీతో కూడా మనం నడుచుటకు సహాయం చేయమని అడగాలి, మాకు జ్ఞానం ఇవ్వమని అడగాలి, మాకు వివేకాన్ని దయచేయమని అడగాలి. మన ప్రభువు మనతో ఉన్నాడండి. మన ప్రభువు మనతో ఉన్నాడు, మన ఎదుట ఉన్నాడు. ఆయన కనబడట్లేదు, కానీ ఆయన మనం ఉన్నాడు. మన ప్రభు గాలి కనబడుతుందా మీకు? చప్పుడు వస్తుంది, ఫ్యాన్ చప్పుడు, అది తగ్గుతుంది కానీ కనబడట్లేదు. అట్లానే ప్రభువు మనల్ని పట్టుకొని ఉన్నాడు, కానీ పట్టుకున్నట్టు కనబడట్లేదు. ఆయన ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని విడువను, ఎడబాయి అని చెప్పాడు కదా. అంటే నేను విడిచిపెట్టలేదు, నేను పట్టుకొని ఉన్నాడు. అది నువ్వు గమనించట్లేదు. చూడము, నా చేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానని చదివిస్తున్నాను. మనం దేవుని అరిచేతుల్లో చెక్కబడి ఉన్నాం. మనం దేవుని నుంచి దిగులు పడద్దు. ప్రభు మనల్ని పోషిస్తాడు అనే నమ్మకంతో ప్రభువును ఆరాధించటకు ఆసక్తితో పట్టుదలని దేవుని సరిలో కనబడు నిమిత్తం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈయన దేవుడి కొరకు తన కొడుకు నా చెప్తున్నాడు గురించి నువ్వు సర్వోన్నతుని ప్రవక్త అనబడతావు, నువ్వు దేవుని కొరకు జీవిస్తావని
జకరియా చెప్తున్నాడు. ప్రియదేవుడు బిడ్డలారా, చూడండి, ఆయన నిన్నాడు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు. చీకటిలో ఉన్నవారు కూర్చుని వారిని వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించారు. 80వ వచనం చదువుకొని ముగించుకుందాం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండేవు. దేవుని స్తోత్రం. ఏం చేయబడ్డాడు? ఎప్పుడైతే ఈ ఆహారం పుట్టాడో అరణ్యంలోకి వెళ్ళిపోయాడట. శిశువు పెద్దవాడు కావాలి. పెద్దవాడు అయ్యే వరకు మరి ఎందుకు వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఉంచలేదు? అరణ్యానికి వెళ్ళిపోయారు. జకరియా, ఎలిజబెత్, యోహాను అరణ్యానికి ఎవరికి కనపడకుండా పెరిగాడు. ఎందుకంటే అతని మీదకి ఏ కీడు సంభవిస్తుందో తెలియదు. ఎవరిని అతన్ని, ఎందుకంటే చాలా జరుగుతుంది అతని విషయంలో, అందరికీ భయం కలిగింది. ఈయన ఏమవుతాడో, లేకపోతే రాజు కల్పిస్తాడో ఏమో. అందుకని ఎవరికి కనపడకుండా అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ యవనస్తుడుగా పెరిగాడు. దేవుని స్తోత్రం. అప్పుడు యోహాను గారి అరణ్యంలో కేకలు వేశాడు, ఇదిగో మీరు మారు మనసు పొందండి. అరణ్యంలో కేకలు వేస్తే అరణ్యంలోకి పరిగెత్తాడు. అరణ్యంలో తిరుగుతూ ప్రకటన చేశాడు యోహాను గారు. యవనస్తుడిగా చేపట్టాడు. దేవుడి వాక్కు తనకు రాగానే దాచబడిన ధనం ఆ యొక్క దానిలో నుండి బయటకు వచ్చి అరణ్యంలో శుద్ధి కేకలు వేస్తున్నాడు. అరణ్యంలోనికి యూదా ప్రజలు పట్టణంలో నుండి అరణ్యంలోనికి పారిపోయారు. యోహాను ప్రకటించే వాక్కు విన్నారు. తమ పాపాలు ఒప్పుకొని మేము కూడా బాప్టిజం పొందుతామయ్యా, మేము కూడా బాప్టిజం పొందుతామంటే ఆయన అంటున్నాడు, నేను నీళ్ళలో బాప్టిజం ఇస్తున్నాడు, అయితే నాకు వెనుక ఒకడు వస్తున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా యోగ్యుడను కాదంటున్నాడు. మార్క్స్ వార్తలో చెప్పులో వారు విప్పడానికి యోగ్యుడని కాదంటాడు. ఇంకా మత్తయి వార్తలేమో ఆయన చెప్పులు నా నెత్తిలో పెట్టుకొని మోయడానికి కూడా యోగ్యుడను కాదంటాడు. దేవుని బిడ్డ, ఆయన చెప్పులట నా నెత్తిలో పెట్టుకొని మోయడానికి కూడా నేను యోగ్యుడను కాదు, నా వెనుక ఒకడు వస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మలను అగ్నిలోను మీకు వ్యక్తీకరిస్తున్నాడు. ఆయన గురించి చెప్పడానికి నేను వచ్చాను. ముందు ఆయన గురించి చెప్పడానికి నేను వచ్చాను. ఆయన వస్తున్నాడు. దేవుని బిడ్డ, చూడండి, ఆయన మాట ప్రకారం వచ్చాడు. యేసయ్య బాప్టిజం పొందాడు, మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ తిరిగి రాలేదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవాలయం దేవుడికి ఉన్నతమైన మహిమ కావాలి. వచ్చాడు, చనిపోయాడు, పాత పెట్టబడ్డాడు. ఇంకేం జరగాలి? అంటే ఇదిగో త్వరగా మేఘాలుపై వస్తున్నాడు. మీరు నమ్ముతున్నారా? నమ్మేవాడు చూపించండి. అబద్ధాలు చెప్పండి, అబద్ధాలు చెప్పండి. నిజంగా నమ్ముతున్నా చెయ్యి పైకి చెప్పండి. మరి ఓకే, నమ్ముతున్నారు కదా, మరి ఆయన రాకపోతే సిద్ధపడాలి కదా. ఆయన వచ్చిన దానికి మీరు ఎట్లుండాలి? సిద్ధపడి ఉద్దేశక్తి గల వారు ధన్యులు వారు. అయితే దేవుణ్ణి చూడాలంటే మీరు విశ్వసించాలండి. నా ప్రభువు తిరిగి వస్తాడు, నేను సిద్ధపడి ఉండాలి. ఈ భూమిలో అన్ని వ్యర్థమే. ప్రభువు రాజ్యంలో నీకు సమస్తం ఏర్పాటు చేశాడు. ఇక్కడ అన్ని మట్టిలో నుండి వచ్చినాయి. ఇక్కడ వచ్చిన ఉన్నాయన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మట్టిలో నుండి. వెండి బంగారం నుండి మట్టిలో నుండి వచ్చింది. అందుకే మట్టిలోనే కలిసిపోతాయి. నువ్వు ఏం సంపాదించుకున్నా మట్టిలోనే. నువ్వు బంగారు సీరలు కొనుక్కున్నా, పితాపురాలు కొనుక్కున్నా, ఒక్కటి కూడా తీసుకోవా. వెండి గాజులున్నా, బంగారు గాజులున్నా, ఒక్క గాజు కూడా తీసుకోవు. నీ పొలం ఉన్నా, బిల్డింగ్ ఉన్నా, ఏది చెప్పబట్టుకొని పోవు. ఇక్కడ అన్ని మట్టిలో నుండి వచ్చినాయి కాబట్టి మట్టిలోనే వదిలిపెట్టేస్తాం. దేవుని యొక్క రాజ్యంలో మహిమలో నుండి వచ్చిన వస్త్రాలు, దేవుని సత్రం సమస్తము దేవుని రాజ్యంలో మన కొరకు సిద్ధపాటు చేసింది. కాబట్టి మీరు ఎలా రావాలి ప్రభు దగ్గరికి? మెల్లగా, నాకు పనితీరలేదు సార్, నాకు పనితీరలేదు రావద్దు. మనం నిజంగా సిద్ధపడితే
రావాలి, త్వరగా వచ్చి నేను ప్రభు బిడ్డను, ప్రభు సన్నిధిలో నేను ఉండాలి, అందరికంటే నేనే ముందు పోవాలి, అందరికంటే నేనే ముందు వెళ్ళి నా ప్రభుకు నేను కృతజ్ఞతలు చెల్లించాలి, రాని వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలి. అలాంటి ఆశ కలిగి మనం ముందుకు రావాలి. దాన్ని చూస్తే సిద్ధపాటు అయినట్టు. ఎప్పటి నుంచో నమ్మిన మనం నిర్లక్ష్యం చేసి కొత్తగా వచ్చే వాళ్ళు ఎలా వస్తారో చెప్పండి. కాబట్టి నమ్మిన మనం ముందుకు రావాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు ప్రార్థన చేయాలి. నేను దేవుని బిడ్డను, దేవుని పని చేయాలన్న ఆశ మీలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు సుఖగాని 20 ఏళ్ళు అయింది అనుకో, 20 ఏళ్ళు ఆగి ఇంట్లో ఏం పని చేయకుండా చేతులు ముడుచుకొని అనుకో, అమ్మకి ఎందుకు కోపం? ఏం చేయదు, ఇల్లు మాకు ఏం వండి పెడితే తింటా, లేకపోతే కూర్చో అని ఉన్నది అనుకో, ఏమనిపిస్తుంది? చూసిన వాళ్ళు ఎదురు అంత పెద్ద వినో ఏం పనిరాదా నీకు అంటారా? మనం దేవుడిని నమ్మి నేల నుంచి నమ్మి ఏం మా గ్లాస్ కూడా పట్టుకోనికి చాలు కదంటే ఏమన్నాడు? మందిరంలో మన చీకులు పట్టుకోవడం రాదండి, సామలు ఏం రాదు అంటే ఏమన్నాడు? ఏం రాదా అంటే మీరు ఏం ఎడగలేదు. దేవుని స్తోత్రం, దేవుని బిడ్డలారా. అందుకే యేసు ప్రభు సజీవుడండి. ఆయన మాటల ప్రకారం మీకు దీవెన రావాలంటే ఆయన మాటల ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మీరు నిండు కొలతతో దీవింపబడతారు. దేవుడిని వెంబడించాలన్న ఆశ మనలో ఉండాలి. అప్పుడే మీ పట్ల గొప్ప అద్భుతాలు జరుగుతాయి. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇప్పుడు దేవుని శక్తిని తెలుసుకున్న నీవు రక్షణ పొందలేదు, రక్షణ అనుభవించట్లేదు కాబట్టి నీ ఇంటి వాళ్ళు వెనుకబడిపోతున్నారు. ఎప్పుడైతే నీ శక్తిని పొందుకుంటావో నీ బిడ్డలు దేవుని శక్తిని చూడగలుగుతారు. నీ ఆశీర్వాదం నీ పిల్లల మీద కలుగుతారు, వాళ్ళు కూడా మందిరానికి రాగలుగుతారు. తల్లిదండ్రులు మనమే నిర్లక్ష్యంగా ఉంటే మన పిల్లలు ఎలా తెలుసుకుంటారు చెప్పండి? తెలుసుకుంటారా? తెలుసుకోలేదు. కాబట్టి మన దేవుడు ఉన్నాడని ఆశతో పరిగెత్తుతాం మందిరానికి, ప్రార్థన జీవితం కలిగి ఉందాం. ఇంట్లో కూడా ప్రభుత్వం మాట్లాడుతాం, ఇంట్లో కూడా ప్రభు ఇంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. మన ఇంటి వారి పిల్లల కొరకు మనం ప్రార్థన చేద్దాం. భర్త కొరకు, పిల్లల కొరకు ఇంట్లో కూడా ప్రార్థన చేయాలి. సంఘం కొరకు ప్రార్థన చేయాలి, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, మీ బంధువుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మనం అనుకున్న నా కోసమే ప్రార్థన చేసుకోలేదు సార్, కొంతమంది మీకు చేస్తానా? మొదట నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు కట్టబడతావు, అప్పుడు దినదిన ఎదుగుతూనే ఉంటావు. తాత అన్నాడు, అమ్మ అన్నాడా? నాకు ఇది ఒకటే వచ్చు, తాత ఒక్కటే వచ్చి అనుకుంటాడు వాడు. నువ్వు మాట్లాడుతుంటే అమ్మమ్మ వస్తుంది, నాయనమ్మ వస్తుంది, పిండి వస్తుంది, పెద్దమ్మ వస్తుంది. నువ్వు మాట్లాడకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే ఎలా వస్తుంది? మొదటి నీ కొరకు చేసుకో ప్రార్థన. నువ్వు కట్టబడుతావు, అప్పుడు నీవు ఎదుగుతుంటావు ఆత్మీయంగా. నీ పిల్లల కొరకు చేయగలుగుతావు, నీ భర్త కొరకు చేయగలుగుతావు, సంఘం కొరకు చేయగలుగుతావు. నువ్వు దినదినం ప్రార్థన చేసుకుంటే ఎదుగుతావు. కానీ నాకు ఏం రాదు. మనం నడవడం ప్రారంభిస్తే నడిచి రాగలుగుతాం. మనం ప్రారంభమే లేట్గా ప్రారంభించామనుకో అప్పుడు దేవుడి బహుమానం పొందుకోలేక ఉంటాం. కాబట్టి మనం దేవుడి కొరకు నిలబడదాం. దేవుడు ఉన్నాడని నమ్ముదా ఉంటే ఆయన తిరిగి రానే ఉన్నాడు. అందరూ చేతులు చూపించారు కదా, మరి నేను సిద్ధపడాలి. సిద్ధపడాలి అవుతా ఏం చేయాలి? సిద్ధపడాలి. ప్రభువా నేను నీ వలే ఉండాలి. ఆయన వచ్చి సిద్ధపడడంలో ఎత్తుకోపోతాడు. ఎవరైతే సిద్ధపడలేదో ఇంకా నేను చెప్పినదైనా పాలు తాగుతున్నాయినా నాకేం రాదని విడిచిపెట్టి ఏం చెప్తాడు? ఆయన సిద్ధపడిన వాళ్ళుగా ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళు మేఘాల మీద పల్లెకి మీద వినట్టు పోతారు. మేఘాల మీద సంతోషంతో పోతారు. విడిచిపెట్టబడిన మనము రొమ్ము కొట్టుకొని ఏదో అయ్యా తీసుకపోతే అమ్మ కింది కూడా చూడగట. ఎందుకంటే ఆనందం పైన ఉన్నది, కిందే ఉన్నది దుఃఖము రోదన ఉంటాయి. ఎవరు వస్తారండి? ఎందుకు ఎవరు చూడు? పైకి వెళ్ళిపోయాడు, పైకి వెళ్ళిపోతానే ఉంటాడు. కింద ఉన్నాడు ఆయన తీసుకొని కొట్టుకున్న పండుగ అయిపోతే కానీ ఏం ప్రయోజనం ఉండదు. ఏమి సోదరం రొమ్ము కొట్టుకున్న ఏమి ప్రయోజనం ఉండదు. కాబట్టి రాకముందే రొమ్ము కట్టుకొని ప్రార్థన చేసి మనం ఆయన కొరకు సిద్ధపడాలి. దేవుడి మాటలు వాక్యం దేవుడు దీవించుకుంటారు.